నమస్తే అండి. నేను ఈరోజు బ్రెడ్ పౌడర్తో చికెన్ పకోడీ చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. బోన్లెస్ చికెన్ని తీసుకొని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని బాగా కడగాలి. కడిగి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని 2 స్పూన్ల కారము, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది చేసుకోవాలి. అప్పటిదప్పుడు ఫ్రెష్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. కార్న్ఫ్లోరు పట్టేంత ఒక 4 స్పూన్లు వేస్తే సరిపోతుంది. మన అందాజ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఈ ఎగ్స్, కారం, ఉప్పు, పసుపు అంతా కలిసే వరకు చాలాసేపు కలపాలి. ముక్కలకు అంతా పట్టాలి కాబట్టి చాలాసేపు కలపాలి. ఒక అరగంట సేపు పక్కకు పెట్టాలి కలిపి. నానితే టేస్ట్గా వస్తాయి. ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటాయి. అందుకోసం కొంచెం సేపు నాననివ్వాలి. బ్రెడ్ పౌడర్కి బ్రెడ్ ప్యాకెట్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈ బ్రౌన్ బ్రెడ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం బరకగా చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని వేరే బ్రెడ్ అయినా వేసుకోవచ్చు. ఈ బ్రౌన్ బ్రెడ్ అని ఏం లేదు, వేరే బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్లో ఈ ముక్కలని పట్టించాలి. బ్రెడ్ని పట్టించి స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ బాగా వేడి కావాలి. వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని పట్టే అన్ని వేసుకోవాలి. ఈ మంట కొంచెం పెద్దగా పెట్టాలి. ఫస్ట్ కొంచెం వేగుతుంటే కొంచెం చిన్న మంట మీద నిదానంగా చాలాసేపు అవుతుంది కాబట్టి చిన్న మంట మీద వేగనివ్వాలి. వేసేటప్పుడే కలపకుండా కొంచెం సేపు ఆగినాక కలపాలి. వేసేటప్పుడే కలిపినట్లయితే ఆ బ్రెడ్ పౌడరు విడిపోతుంది. బ్రెడ్ ముక్కలకు పట్టుతుంది కాబట్టి కొంచెం సేపు ఆగినాక కలిపితే ముక్కలకు బ్రెడ్ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చాలాసేపు వేగనివ్వాలి. ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. లోపల ఉడకాలి కాబట్టి చాలాసేపు వేగనివ్వాలి. టిష్యూ పేపర్ పైన ఈ ఫ్రై ముక్కలు వేగిన తర్వాత వేసుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. ఇలానే చికెన్ అంతా ఇలానే ముక్కలు మొత్తం ఇలానే చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడెప్పుడు చేసి పెట్టినట్లయితే చికెన్ కన్నా ఇలా ఫ్రై ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి తింటారు. ఇది ఎప్పుడెప్పుడు చేసి పెట్టండి పిల్లలకి. చాలా టేస్ట్గా ఉన్నవి, క్రిస్పీగా ఇలా చాలా టేస్ట్ ఉన్నవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.